కొన్ని మాటలు నీ ప్రియమైన పిల్లలకు నేనును తెలియచేయాలని ఆశపడుతున్నప్పుడు మీరు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనములు తెలియచేస్తూ విలువైన సంగతులతో మీరు మా అందరి హృదయములను తృప్తిపరచవలసిందిగా కోరుకుంటూ వినగలిగే చెవిని గ్రహించే మనస్సును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించవలసిందిగా కోరుతూ యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి మీరంతా బాగున్నారు కదా? మేము కూడా మీ ప్రార్థన వలన క్షేమముగానే ఉన్నామని తెలియచేస్తున్నాం. నిజంగా మీలో చాలామంది దేవుని సేవకులుగా వాక్యాన్ని నేర్పిస్తున్న వ్యక్తులుగా దైవ సేవకులుగా మీరు మమ్మల్ని గుర్తించి మా యోగక్షేమాలను తెలుసుకుంటూ మరి మా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు ఒక చక్కని అంశముతో మీ అందరినీ వాక్యము దగ్గరకు చేర్చాలి అని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. అదేంటంటే, క్రొత్త పేరు నీకుందా? అంశాన్ని మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్రొత్త పేరు నీకుందా? నిజంగా ఈ మాట వినగానే మీలో చాలామంది ఆశ్చర్యపోతారు అన్న సంగతి నాకు తెలుసు. క్రొత్త పేరు అనగానే చాలా విచిత్రమైన సందర్భముగా మనకి ఈ మాట కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించవలసి వచ్చింది అంటే, బైబిల్లో ఒక మాటను ఆదర్శంగా తీసుకుని దేవుడు రాసిన మాటను బట్టి ఈ మాట మీతో పంచుకోవాల్సిన అవసరత ఏర్పడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. క్రొత్త పేరు, క్రొత్త పేరు. దేవుడు తన పిల్లలకు పెడుతున్నటువంటి క్రొత్త పేరు. నిజంగా ఈ క్రొత్త పేరు ఎవరైతే సంఘములో క్రీస్తు రక్తము ద్వారా కడగబడి క్రీస్తు యొక్క శరీర రక్త మాంసాలలో ఏకీభవిస్తున్నారో వారందరికీ కూడా దేవుడు ఈ క్రొత్త నామాన్ని పెట్టినట్టుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చదువుతున్నాం. నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. క్రొత్త పేరు, ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా పుట్టిన బిడ్డకు సంఘ కాపరి దగ్గరికి తీసుకుని వచ్చి, సంఘం దగ్గరికి తీసుకుని వచ్చి, మా బిడ్డకు ఓ పేరు పెట్టండి అంటారు, లేకపోతే మంచి పేరు పెట్టండి అంటారు. అంతేగాని క్రొత్త పేరు పెట్టండి అని ఎవరు అడగరు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ క్రొత్త పేరు దేవుడు మనకు ధరింప చేశాడట, నామకరణం జరిగిందట. క్రొత్త పేరు, నా క్రొత్త పేరు వాని మీద వ్రాసేదను. ఇంకో మాట కూడా చదువుకుందాం. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఏమంటున్నాడు? క్రొత్త పేరు, క్రొత్త పేరు, చెక్కబడిన పేరు. ఏమండి? రాతి మీద చెక్కబడిన ఒక పేరు. ఇంకా ముందుకు వెళితే యెషయా గ్రంథం 56వ అధ్యాయము. యెషయా గ్రంథం దీంతో బైబిల్లో ఉన్న వారందరూ తీయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 5వ వచనం. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుట కంటే శ్రేష్టమైన పేరు. ఈ క్రొత్త పేరు ఎలా ఉంటుందట? ఈ క్రొత్త పేరుకున్న క్వాలిటీస్ ఏంటో తెలుసండి? శ్రేష్టమైన పేరు పెట్టుచున్నాను, కొట్టివేయబడని పేరు. క్రొత్త పేరుకున్న గొప్ప క్వాలిటీస్ ఏంటో తెలుసండి? ఎవరైతే బాప్తిస్మము తీసుకుని క్రీస్తు సంఘములో అవయవాలుగా ఉంటున్నారో, ప్రభువు యొక్క శరీర రక్త మాంసాలలో ఏకీభిస్తున్నారు, అలాంటి వారందరికీ కూడా దేవుడు క్రొత్త పేరు పెట్టుకున్నాడట. క్రొత్త పేరు అనగానే చాలా మంది ఎలా ఆలోచిస్తారో తెలుసండి? పేరు మార్చుకోవడానికి ఇష్టపడతా ఉంటారండి చాలా మంది. బాప్తిసం తీసుకోకముందు సుబ్బలక్ష్మి అని ఉందనుకోండి, అయ్యగారండి నాకు ఈ పేరు వద్దండి, పేరు మార్చేయండి. ఏం పేరు పెట్టాం? మరియమ్మ అని పేరు పెట్టేయాలి. చాలా మంది ఈ పాఠాన్ని, అంశాన్ని వింటున్నప్పుడు క్రొత్త పేరు నీకుందా అనగానే నాకెందుకు లేదండి, ఇదివరకు నా పేరు శ్రీను, ఇప్పుడు నా పేరు ఇర్మియా. ఏంటి? ఈ పేర్లు కాదండి. మీరు అనుకుంటున్నట్టుగా సుబ్బలక్ష్మి పేరు మరియమ్మ అయిపోయినట్టుగా, శ్రీనివాసు పేరు ఇర్మియా అయిపోయినట్టుగా, వెంకన్న బాబు పేరు ఇంకోటి అయిపోయినట్టుగా ఈ పేర్లు లేదండి. ఈ పేర్లు కాదు అని నేను ఎందుకు అంటున్నానో తెలుసా? మీ పాత పేరు ఏదైనా అయ్యుండొచ్చు, మీరు పెట్టుకున్న పేరు ఏదైనా అయ్యుండొచ్చు, కానీ ఇక్కడ దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఆ క్రొత్త పేరుకి ఎలా ఉంటుందట? ఆ క్రొత్త పేరు ఎలాంటిదట? శ్రేష్టమైన పేరు, కొట్టివేయబడని పేరు, నిత్యమైన పేరు. ఏంటంటండి? కొట్టివేయబడని పేరు, నిత్యమైన పేరు. ఏమండి? ప్రపంచంలో కొట్టివేయబడని పేరు, నిత్యమైన పేరు ఎవరికన్నా ఉన్నాయా? ఎవరికన్నా ఉన్నాయా? కొట్టివేయబడని పేరు, నిత్యమైన పేరు ఎవరికన్నా ఉందా? జాన్ ప్రసాద్ నా పేరు. పోనీ బాప్తిసం తీసుకోకముందు వేరే ఏదన్నా పేరు అనుకుందామండి కాసేపు. వేరే ఏదో పేరున్న నాకు బాప్తిస్మ అంతరం నాకేం చేశారు? జాన్ ప్రసాద్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ జాన్ ప్రసాద్ అనే పేరే ఒకవేళ క్రొత్త పేరు అని నేను అనుకుంటే, ఇది నాకు నిత్యమైన పేరా? ఇది నాకు కొట్టివేయబడని పేరా? ప్రజెంట్ ఇప్పుడు మనుషులు పిలువబడుతున్న పేర్లన్నీ అవి బాప్తిస్మానికి ముందు పెట్టుకున్న పేర్లు కానివ్వండి, బాప్తిసం తరువాత పెట్టుకున్న పేర్లు కానివ్వండి, కొట్టివేయబడే పేర్ల, కొట్టివేయబడని పేర్ల? కొట్టివేయబడే పేర్లేనండి అన్నీ. మీరు బాప్తిసానికి ముందు పెట్టుకున్న పేరు కానివ్వండి, బాప్తిసం తీసుకున్న తరువాత దైవ భక్తుల సమావేశంలో పెట్టుకున్న పేర్లు కానివ్వండి, ఈ మెట్టికి 2 వర్గాల పేర్లు కూడా ఏమైపోతాయి తెలుసా? కొట్టివేసే పడే పేర్లే. ఎందుకంటేనండి
ఇప్పుడు నా పేరు జాన్ ప్రసాద్ అనుకోండి, ఆధార్ కార్డులో జాన్ ప్రసాద్, రేషన్ కార్డులో జాన్ ప్రసాద్, ఓటర్ కార్డులో జాన్ ప్రసాద్. ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి, నా పేరేమైపోద్ది? ఓటర్ కార్డులో కొట్టివేయబడింది, రేషన్ కార్డులో కొట్టివేయబడింది, ఓటర్ కార్డులో, ఆధార్ కార్డులో, అన్నిట్లోనూ కొట్టివేయబడ్డాయి. ఒక్కటే మిగులుద్ది, డెత్ సర్టిఫికెట్. ఆయన ఇక్కడ లేడు. నువ్వు బాప్తిస్మం తీసుకోక ముందు పేరైనా అంతే, బాప్తిస్మము తీసుకున్న తరువాత పేరైనా అంతే. ఏ పేరైనా కొట్టివేయబడుద్ది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే తెలుసా? కొట్టివేయబడని పేరు, నిత్యమైన పేరు ఆ క్రొత్త పేరులో ఉంది. దేవుడు తన పిల్లలకు పెట్టిన ఆ క్రొత్త పేరు అసలు కొట్టివేయబడని పేరట, నిత్యమైన పేరు. కొట్టివేయబడని పేరు అంటే తీసివేయబడని పేరు. ఇప్పుడు నేను మరణించిన తరువాత నా పేరు ప్రభుత్వానికి సంబంధించిన జనాభా లెక్కల్లోంచి నేను లేను అన్నట్టుగా నా పేరు అన్ని పత్రాలలోంచి కూడా ఏమైపోద్ది? కొట్టివేయబడతాది. అవునా కదా? మరి కొట్టివేయబడే పేరా అంటే క్రీస్తులోకి బాప్తిస్మము తీసుకున్న తరువాత ఒకవేళ నువ్వు పేరు మార్చుకున్నావు అనుకో, అప్పుడు కూడా నీ పేరు ఏమైపోతుంది? కొట్టివేయబడిపోతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? కొట్టివేయబడని పేరు, నిత్యమైన పేరు. అది ఎక్కడుంది? ఆ పేరు ఎవరికి ఉంది? నీకు కొట్టివేయబడని పేరు పెట్టాడట, నిత్యమైన పేరు పెట్టాడట. ఆ క్రొత్త పేరుకున్న గొప్పతనం అది. నువ్వు మార్చుకున్న మార్తమ్మ, మరియమ్మ, పరిశుద్ధమణమ్మ, ఈ పేర్లు ఏముండవు. పేరు మార్చుకున్నావు, నువ్వు అనుకున్న పేరు పెట్టుకున్నావు, కానీ ఆయన నీకు పెట్టిన పేరుందా? ఏంటండి ఇంతకీ ఆ క్రొత్త పేరు? ఆ కొట్టివేయబడని పేరేంటండి? ఆ నిత్యమైన పేరేంటండి? పేరండి ఏమనుకుంటున్నారు మీరు? ఉందండి మీకు? ఏమండి ఆ క్రొత్త పేరేంటో తెలుసుకోవాలని మీకు ఉంది కదా? ఆ కొత్త పేరేంటో తెలియాలి అంటే ఓ పేరు తెలియాలండి మీకు. ఏ పేరు తెలియాలి? మీ పాత పేరేంటో తెలియాలి. క్రొత్త పేరు తెలియాలంటే ఏ పేరు తెలియాలి? పాత పేరు తెలియాలి. మరి పాత పేరేంటి? పాత పేరేంటి? మన పాత పేరేంటి? చదువుదాం అండి, మనకి పాత పేరేంటో చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనమింకను ఏమై ఉండగా? పాపులమై ఉండగా. అంటే మన పాత పేరేంటి? పాపులు. ఇదేంటండి పాపులు అనే పేరు ఎవరికైనా ఉంటుందా అండి అని మీరు అడగచ్చు నన్ను. డౌట్ రావటంలో పెద్ద సందేహం ఏమీ లేదండి. డౌట్ రావాలి. పాపులు అనే పేరు ఎవరికైనా ఉంటుందా? పాపి అని ఎవరినైనా పిలుస్తారా? అవును, పేర్లుంటాయి. ఒక వ్యక్తికి పేరు ఎలా వస్తుందో తెలుసా? వాడు చేసే పనులను బట్టే వాడికి పేరు. ఎప్పుడైనా మనం ఎక్కడికైనా ఒక ఊరు వెళ్ళామనుకోండి, ఒక వడ్రంగి పని చేసే వ్యక్తో, ఒక తాపి మేస్త్రో,
లేకపోతే ఒక వెల్డరో, ఎవరో ఒక సంథింగ్, ఒక ప్లంబరు, ఏదైనా ఒక పని చేసే వ్యక్తి మనకు కావాలి. ఆ వ్యక్తి అడ్రస్ కోసం మనం ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ ఊరంతా తిరుగుతూ ఉంటాం. ఎవరో చెప్పిన మాటను బట్టి వచ్చాం మనం ఆ ఊరు. అప్పుడు మనం అడుగుతూ ఉంటాం ఆ ప్రాంతంలో, ఏమండి పలానా పని చేస్తారండి, ఆయన పొట్టిగా ఉంటారండి, సన్నగా ఉంటారండి, బట్టతలు ఉంటుందండి, ఆయన ఎక్కడున్నారండి, ఆయన ఎలక్ట్రికల్ పని చేస్తూ ఉంటారండి అని అడిగారు అనుకోండి, వాళ్ళు బొరగొక్కుంటూ ఉంటారు. ఎవరండి మాకు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి, ఇక్కడ ఎలక్ట్రికల్ పని చేసేవాళ్ళు ఎవరు ఉంటారండి అని అడుగుతూ ఉంటారు. అలా మనం అనేక వివరాలు ఆ అడ్రస్ కోసం అనేకులను అడుగుతున్నప్పుడు అందులో ఒక వ్యక్తి అడుగుతూ ఉంటాడు, ఏమండి ఎప్పుడు చూసినా తాగుతూ ఉంటాడు, ఆడేనండి అని అడుగుతాడు. అవునండి అన్నాం అనుకోండి, ఓహో తాగుబోతుడు ఇల్లండి, ఇలా వెళ్ళి అలా రైట్ తిరిగారు అనుకోండి, ఆ కార్నర్లో ఉంటాడండి అంటాడు. అంటే ఇంతకీ ఆ ఇంటి పేరు చెప్పినా ఐడెంటిఫికేషన్కి రాలేదాడు, ఆడి చేసే వృత్తి పని చెప్పినా ఆడిని గుర్తించలేదు మనుషులు, ఆడి హైట్ చెప్పినా, ఆడి వెయిట్ చెప్పినా, ఆడి రంగు చెప్పినా గుర్తుపట్టలేదు మనుషులు. కాస్త తాగుతుంటాడండి అన్నాం అనుకోండి, వెంటనే గుర్తుపట్టేశారు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి అయితే పలానా చోటండి అంటాడు. అంటే మనిషి చేసే పనిని బట్టే మనిషికి ఏమొస్తుంది, పేరు. ఒకరోజు నేను ఒకరింటికి వెళ్ళానండి, ప్రార్థన చేసి వస్తుంటే నాకు ఈలోపు ఒక ఆయన కనిపించారు మధ్యలో. ఏమండి బ్రదర్ ఎక్కడికి వెళ్ళారండి అని. పలానా వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళానండి అన్నాడు. వెంకటేశ్వరరావు గారండి, ఆయన ఎవరండి, ఎక్కడండి ఇల్లు అని అడిగాడు. ఇదిగోండి జస్ట్ వెనక్కి వెళ్తే ఆ సిమెంట్ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే అక్కడ ఉంటుందండి అంటే, ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసండి, చింతపండు గారి ఇంటికి వెళ్ళారండి అన్నాడండి. ఎవరటండి, చింతపండు గారి ఇంటికి కాదండి, నేను వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళానండి అంటే, ఆయన అప్పుడు అంటున్నాడు, అదేనండి మీరు వెళ్ళిన ఇల్లు కరెక్టే, కానీ ఆయన ఏం చేసేవారు, గతంలో చింతపండు అమ్మేవారు, కనుక ఆయన ఏమని పిలుస్తారు, ఆయన పేరు కంటే ఆయన చేసే వృత్తిని బట్టి అతనికి పేరు వచ్చింది. ఇలాంటి సందర్భాలు మీకు నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి నా జీవితంలో. ఒకసారి ఇక్కడ నిడదవోలు దగ్గర ఆరోళ్ళు అనే ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళాను నేను. మీటింగ్కి వెళ్ళేసరికి పాప వాళ్ళు పవర్ తీసుకుంటున్నట్టున్నారు, ఏదో కమ్యూనిటీ హాల్లోంచి పవర్ తీసుకున్నారు, పవర్ మీద మీటింగ్ అంతా రన్ చేస్తున్నారు. ఈలోపు కరెంటు పోయిందండి. కరెంటు పోయేసరికి అక్కడ ఉన్నాడు ఒకడు గమ్ముని వెంటనే పెద్దగా ఏమన్నాడు తెలుసా, ఒరే వెంటనే దూకుడికి ఫోన్ చేయండి రా అన్నాడండి. ఎవరికి ఫోన్ చేయాలంట, దూకుడిగా. ఇదేంట్రా బాబు, నేను స్టేజ్ మీద ఉండి నవ్వుకున్నాను అనమాట. దూకుడికి ఫోన్ చేయడం ఏంటిరా అనుకుని మీటింగ్ అయిన తర్వాత, తమ్ముడు దూకుడికి ఫోన్ చేయమన్నాడు, ఆడేవాడురా అని అడిగానండి. అంటే అన్నాడు, లేదండి అన్నయ్య గారు, అతని దగ్గర జనరేటర్స్ అవి ఉంటాయి, అతను ఏ విషయానికైనా సరే దూకుడుగా ముందుకి వెళ్ళిపోతాడు తొందరగాను, కనుక అతనికి మేము అందరం పేరు పెట్టాము, ఏమని, దూకుడు. అంటే అతనికి ఒరిజినల్ గా ఉన్న పేరు చెప్తే ఎవడో గుర్తుపట్టడు, దూకుడు అంటేనే గుర్తుపడతారు. ఇతని వెంకటేశ్వరరావు గారంటే గుర్తుపట్టరు, ఇతన్ని చింతపండు గారంటేనే గుర్తుపడతారు, అతన్ని ఎలక్ట్రీషియన్ గారంటే గుర్తుపట్టరు, తాగుబోతుడు ఎక్కడున్నాడండి అంటేనే గుర్తుపడతారు. అలాగే ఒక ఆర్ఎంపీ వైద్యాన్ని చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, డాక్టర్ గారు అంటేనే గుర్తుపడతారు, ఊర్లో పేరు ఎవరికి తెలియదు. అంటే ఈ సందర్భాలన్నీ మీకు చెప్పడానికే గల కారణం ఏంటో తెలుసండి. వ్యక్తులకు పేర్లు ఎలా వస్తాయి అంటే, వాళ్ళు చేసే పనులను బట్టే వాళ్ళకి పేర్లు అనేవి వస్తాయి. వాళ్ళ పనిని బట్టే వాళ్లకు పేర్లు వస్తూ ఉంటాయి. అలాగే దేవుడు కూడా, దేవుడి దృష్టిలో కూడా మనకున్న మన పేర్లు ఏంటో తెలుసా, దేవుడి దృష్టిలో ఏమంటున్నాడండి, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, మనం పాపులం. మన పేరేంటి, పాపి. మీరు నమ్మరేమో,
ఒక మంచి రిఫరెన్స్ చూపిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనం నుంచి, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. ఇంతకీ పాపి అయిన మనిషి అంటున్నారు చూసారా? ఈ మనిషి పేరేంటో తెలుసా? అసలు జక్కయ్య. జక్కయ్యను సొసైటీ ఏమని పిలుస్తుందో తెలుసా? పాపి అని పిలుస్తుంది. ఎందుకు పాపి అని పిలుస్తుంది? జనాల దగ్గర చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ అని రక్తం బిండుకు తాగేస్తున్నాడు అంతే జనాలది. జనాలు విసిగిపోయి వీడి దెబ్బకి ఏమని పెట్టారు పేరు? పాపి. పాపి 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 అంటారంట ఇతన్ని. అంటే మనిషి చేసే పాపపు పనులను బట్టి మనుషులకి ఏం పేర్లు ఉన్నాయి? పాపి. ఇంకో మాట చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు. ఈయన పేరు పౌలండి. సౌలుగా ఉన్న ఇతన్ని ఏమని మార్చాడు దేవుడు? పౌలుగా మార్చాడండి. పౌలని ఈయన తన గురించి తాను చెప్పుకుంటూ నేను ఎవరిని అంటున్నాడు? అసలు పాపి అనేవాడు ఎవడైనా ఉంటే ఆ పాపులందరికంటే ప్రధానమైన పాపిని. ఎప్పుడు ఈ మాట, ఈ స్థితి ఎప్పుడుంది ఇతనికి? ప్రభువు దగ్గరకు రానప్పుడు, క్రీస్తు రక్తములో కడుగునప్పుడు, సంఘములో లేనప్పుడు ఆయన పాపి, ప్రధానమైన పాపిని అంటున్నాడు. అంటే పూర్వపు స్థితి, మన పాత పేరేంటి? మన పాత పేరేంటి? మన పూర్వపు పేరేంటి? పాపి. పాపులు. అందుకే అన్నాడు మీరు పాపముల చేతను అపరాధముల చేతను. మనం చదువుతారా ఆ ఒక్క మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మనం ఎవరు? మన పేర్లేంటో తెలుసా? మన పాత పేర్లేంటో తెలుసా? మన పాత స్వభావాన్ని బట్టి మన క్యారెక్టర్ ఏంటి? మన పనులేంటి? పాపపు పనులు. ఆ చేస్తున్న పాపాలను బట్టి మన పేరు కూడా ఏంటి? పాపులు, అపరాధులు. జక్కయ్య యేసు దగ్గరకు రానప్పుడు, యేసు తన దగ్గరకు వెళ్ళక ముందటి స్థితి ఏంటి? పాపి. సౌలు పౌలుగా మారక ముందు ఆయన స్థితి ఏంటి? పాపి. మన పూర్వపు స్థితి ఏంటి? పాపులం. ఏమంటున్నాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. మనం ఎవరు? అపరాధులం, పాపులం. అంటే మన పాత పేరేంటి? మన పాత పేరేంటండి? పాపులం, అపరాధులం. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావో, ఎప్పుడైతే క్రీస్తు చెంతకు నువ్వు చేరేవో, ఆయన సంఘములో నువ్వు ఒక అవయవముగా చేర్చబడ్డావో, అప్పుడు నీకు ఒక మంచి పేరు పెట్టాడండి ఆయన. క్రొత్త పేరు పెట్టాడండి ఆయన. నిజంగా ఆ క్రొత్త పేరు నీకు పెట్టడానికి ఆ పరలోకపు తండ్రి చేసిన త్యాగం ఏంటో తెలుసా? అసలు ఈ పేరు ఎవ్వరు వినియోగించుకోవటం లేదండి. ఈ పేరు ఉన్నట్టే తెలియదండి చాలా మందికి. దేంటో విచిత్రం. ప్రియమైన దేవుని పిల్లలుగా, ఏమండి, పాత పేరు మనకు అర్థమైపోయింది. మన పాత పేరేంటి? పాపులు, అపరాధం. ఏమండి, ఇక్కడ మీకు మంచి ప్రశ్న అండి. పేరు ఎవరికి పెడతారండి?
పేరు ఎవరికి పెడతారండి? పిల్లలకి. ఎప్పుడు పెడతారండి? ఏమండి ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి మా అమ్మ ఏమండి మా అబ్బాయికి పేరు పెట్టండి అంటారండి? అన్నా చాలా అసహ్యంగా ఉంటది కదండి. చిన్న పిల్లలకు ఏం చేయాలి? పేరు పెట్టాలి. నిజంగానండి, మనకి కూడా దేవుడు పేరు పెట్టడానికి ఏం చేశాడో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని పేరు పెట్టాలంటే పుట్టాలి కదా. పుట్టిన వాడికి ఏం పెడతాం? పేరు పెడతాం. కనుక క్రొత్త పేరు మనకి పెట్టాలని, క్రొత్త నామం మనకి రావాలి అని మనకి జన్మనిచ్చాడటండి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా. క్రొత్త జన్మ, అదే బాప్తిస్మం. క్రొత్త జన్మ, అదే బాప్తిస్మం. ఎందుకు ఈ బాప్తిస్మం, ఎందుకు ఈ క్రొత్త జన్మ అని నువ్వు అడిగితే, నీకు ఒక క్రొత్త పేరు పెట్టాలి కనుక నీకు ఒక క్రొత్త జన్మనిచ్చేశాడు దేవుడు. అంత మాత్రమే కాదు, క్రొత్త పేరు కోసం క్రొత్త జన్మనిచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. 28వ వచనం చదువుకున్నాను. ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మధ్యలో ఏమనుందండి? నిబంధన రక్తము అన్నప్పుడు అక్కడ కింద ఏముంది? క్రొత్త నిబంధన. పాత ధర్మశాస్త్రం ఉంది, క్రొత్త ధర్మశాస్త్రం ఉంది. క్రొత్తగా జన్మింపచేశాడు. ఆ క్రొత్తగా జన్మింపచేసిన వాడికి క్రొత్త నిబంధన కూడా ఇచ్చాడు. ఏమండి, ఒక క్రొత్త పేరు కోసం ఎన్ని క్రొత్తవగా మార్చాడో తెలుసండి మీకు? మీ పేరుకున్న గొప్పతనం ఏంటో తెలుసండి అసలు? ఏమండి, కొన్ని సందర్భాల్లోనండి జయశాలి గారిని మహాసభలకు పిలుస్తూ ఉంటారండి. జయశాలి గారిని మహాసభలకు పిలిచినప్పుడు అండి, ఏదన్నా హోటల్లో ఆయన రూమ్ బుక్ చేసినప్పుడు ఆయనకి ఆ హోటల్కి సంబంధించిన తాలూకా ఏవి కూడా అక్కడ ఉండనివ్వరండి. ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, బెడ్షీట్లు కానీ, పిల్లో కవర్స్ కానీ, ఆయన తుడుచుకునే టవల్ కానీ అన్నీ కూడా అక్కడ ఉన్న సిబ్బంది, ఆ మీటింగ్ పిలిచిన కన్వీనర్ గారు ఏం చేస్తారో తెలుసండి? అన్ని టోటల్గా చేంజ్ చేసి పడేస్తారండి. కొత్తవి కొత్తవి, అన్ని కొత్తవి, అన్ని కొత్తవి. ఎందులోనూ రాజీ పడరండి. ఎందుకు తెలుసండి? ఆ వ్యక్తి అలాంటి వాడు, ఆయన గొప్పతనం అలాంటిది. ఎందుకు ఈ విషయం చెప్పానో తెలుసండి? మనకి కూడా క్రొత్త పేరు పెట్టాలి అని టోటల్ అంతా కొత్తగా మార్చేస్తున్నాడండి. నీ జీవితాన్ని నూతనమైనదిగా చేసేసాడు. నిబంధనలను క్రొత్తదిగా చేసేసాడు. క్రొత్త నిబంధనట, క్రొత్త జీవితమట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే ఏమంటున్నాడు చూడండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఏదట? క్రొత్త పేరు కోసమట, క్రొత్త జన్మట. క్రొత్త పేరు కోసం క్రొత్త నిబంధనట. క్రొత్త పేరు కోసం క్రొత్త ఆకాశమట. క్రొత్త పేరు కోసం కొత్త భూమి. చూసారండి? ఒక పేరు కోసం, ఒక పేరు నీకు పెట్టడం కోసం దేవుడు ఎన్ని కొత్తగా చేసి పడేసాడో చూడండి. క్రొత్త జన్మ, క్రొత్త నిబంధన, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి.
అంతేనా? కింద 2వ వచనం చదవండి. మరియు నేను నూతనమైన యెరూషలేమును, పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేమట. అది పాత యెరూషలేము, పాత నిబంధన, పాత జీవితం. చూసారా? క్రొత్త యెరూషలేము, కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త పేరు, కొత్త జీవితం. ఏమనుకుంటున్నారండి క్రైస్తవులారా? మీకు పెడుతున్న ఆ క్రొత్త పేరు కోసం అన్ని కొత్తగా మారిపోతున్నాయి. ఆ పేరు కోసం, ఆ బ్రాండ్, జైశాలి గారు అనే ఒక బ్రాండ్ కోసం మొత్తం పరిసరాలు అన్నీ మారిపోతాయి. ఏదో వచ్చారులేండి, చెప్తారులేండి, వెళ్ళిపోతారులేండి, అలాగే ఉండదు. ఆయన ఏంటి? ఆయన ఎంతటి జ్ఞాని, ఎంత జ్ఞానాన్ని సమాజానికి అందించారు. అయ్యో, ఆయన వచ్చారంటే అందరిలాగా ఆయన్ని చూడకూడదు. చూసారా? మనుషులుగా మనమే మనకు వాక్యాన్ని నేర్పించిన వారి పట్ల ఎంతో గౌరవాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటాం, ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటాం, ఎన్నో మంచి మంచి ఏర్పాట్లు చూపిస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా మనల్ని కోరుకున్నాడు గనుక, తన పిల్లలుగా స్వీకరించుకున్నాడు గనుక, తన కుమారుడి రక్తంతో మనల్ని కడుక్కున్నాడు గనుక, అలా కడుక్కున్న మనకు ఒక క్రొత్త పేరు పెట్టాడట. ఆ క్రొత్త పేరు కోసం టోటల్గా అన్ని మార్చేసేటండి ఆయన. టోటల్గా అన్ని మార్చి పడేసాడండి ఆయన. క్రొత్త పేరు కోసం క్రొత్త జీవితం, క్రొత్త జీవితం, క్రొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త నిబంధన, కొత్త యెరూషలేము, అన్నీ క్రొత్తవే. అవునా కదండి? అన్నీ కొత్తవే. ఇంతకి పేరేంటండి అంటారా? ఎక్కడ తిరిగినా మనం అక్కడికే రావాలి. ఎక్కడికి? పేరు దగ్గరికే. ఇంతకు ఆ క్రొత్త పేరేంటి? అది ఆ పేరు ఎంత గొప్పది కాకపోతే ఆ పేరు మనకు పెట్టడం కొరకు, ఆ క్రొత్త పేరు కోసం నిబంధన క్రొత్తగా చేసేసాడు, ఆకాశాన్ని క్రొత్తగా చేసేసాడు, క్రొత్త భూమిని చేసేసాడు, క్రొత్త యెరూషలేముని చేసేసాడు, క్రొత్త నిబంధన చేసేసాడు. అసలు జీవితాన్ని ఎలా చేసేసాడు? క్రొత్తదిగా చేసేసాడు. ఇంతకీ క్రొత్త పేరేంటి? ఆ క్రొత్త పేరేంటి? ఆ క్రొత్త పేరేంటండి? ఎవరదండి ఆ పేరు? మీకు అర్థం కావాలి అంటే మన ఇళ్లలో జరిగే నిత్య సత్యాన్ని మనం బయటికి తీయాలి. ఇప్పుడు మీ గృహాలలో మీ బిడ్డలకి పెళ్లిళ్ళు చేసినప్పుడు పేర్లు పెడతా ఉంటారు. ఎవరికి? పిల్లలకు. ఎవరి పేర్లు పెడతారు? పక్కింటోళ్ళు పేర్లు పెడతారా? లేదండి. ఆడపిల్లలు పుట్టారనుకోండి, ఏమంటారు? వాళ్ళ మామ పేరు పెడతామండి, లేకపోతే వాళ్ళ నానమ్మ గారి పేరు పెడదామండి, అమ్మమ్మ గారి పేరు పెడదామండి అంటారు. అవునా కదా? ఒకవేళ పేరంతా అది తగిలించలేకపోయినా ఏమంటారో తెలుసా? మా అమ్మాయికండి ఎస్ అనే అక్షరం వచ్చేటట్టుగా పెట్టండి, ఎం అనే వచ్చే అక్షరం పెట్టండి. ఎస్ అంటే ఏంటి? వాళ్ళ మామ పేరు సత్యవతి అనుకోండి, వాళ్ళ మామ పేరు సత్యవతి అనుకోండి. ఇప్పుడు సత్యవతి అని పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సత్యవతి అని పెడితే పెట్టించుకుంటుందా? పెట్టించుకో. ఏదో మోడర్న్ గా పెట్టాలి. పేరు కూడా ఏది పడితే అది పెట్టేయకూడదు కదండి. వాళ్ళ తాత పేరు వెంకన్న అనుకోండి, వెంకన్న అని పెడితే ఇది పెట్టించుకుంటాడండి? పెట్టించుకుంటాడు. వెంకటేష్ అని పెట్టాలి. ఇది చూసారా? అంటే నిజం. ఇప్పుడు ప్రజెంట్ కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి, అలాగే పెడతాం. మన ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లే మన పిల్లలకి పెడతాం. అంతేగాని పక్కింటోడి పేరు బాగుందనుకోండి, ఆ పేరు తీసుకొచ్చి మన పిల్లోడికి పెడతాం. ఒకవేళ పెట్టమని అడిగింది అనుకోండి, ఏమంటాం? ఏంటి ఆడి పేరు పెట్టమంటున్నావు ఏంటి అంటాడు. అవునా? అంటే మన పిల్లలకు మనం పేర్లు పెడుతున్నప్పుడు ఎవరి పేర్లు పెడతాం? మన వాళ్ళ పేర్లే పెడతాం. ఇంకా చాలా మంది ఏం చేస్తారో తెలుసండి? వాళ్ళ పేర్లే వాళ్ళ పిల్లల పేర్లు పక్కన పెట్టుకుంటారండి. చాలా మంది తన భార్య పక్కన ఎవరి పేరు పెడతాడు? భర్త పేరు ఉంటుంది.
చాలా మంది క్రైస్తవ సోదరీమణులు ప్రసంగాలు చేస్తున్నారు ఈ మధ్య. వాళ్ళ పేర్ల చివరిని ఎవరి పేర్లు ఉంటాయి? వాళ్ళ భర్తల పేర్లు ఉంటాయి. వాళ్ళ పిల్లల పేర్ల ప్రక్కన ఎవరి పేర్లు ఉంటాయి? వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రి పేరు ఉంటది. అంటే ఏంటి? పలానా పలానా వాళ్ళండి. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? పలానా అండి, పలానా అయ్యగారు వాళ్ళ ఆవిడండి, పలానా అయ్యగారు వాళ్ళ అమ్మాయి అండి, పలానా అయ్యగారు వాళ్ళ అబ్బాయి అండి. అంటే వీడు అనిపించుకుంటున్నాడు, నాది అని చెప్పుకుంటున్నారు వాళ్ళంతా. మరి దేవుడు అనుకోడండి? ఒక 9 మాసాల గర్భములో నువ్వు నిర్మాణం తయారు చేయబడ్డ ఒక గర్భానికే ఎంత పవర్ ఉంటే, నేను కన్నాను అనుకున్నందుకే, తాళి కట్టినందుకే, ఇది నా భార్య అని పక్కన పేరు తగిలించేసుకుంటే, పెంచినందుకే, కన్నందుకే, పిల్లల పేర్లు ప్రక్కన వీళ్ళ పేర్లు పెట్టేసుకుంటే, మరి దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? తన పేరు పెట్టుకుంటాడు. ఎవరి పేరు పెడతాడు? తన పేరు పెడతాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని పుట్టించి తిని. ఏమంటున్నాడు? నా నామము పెట్టబడిన వారందరినీ. ఎవరి నామం పెట్టాడట? ఎవరి నామం? నా నామం, తండ్రి నామం. ఆ క్రొత్త పేరేంటో తెలుసా? తండ్రి నామం. మీ పిల్లలకి ఎవరి పేర్లు పెడతారండి? మీ వారి పేర్లు పెడతారు. మరి మనం ఎవరి పిల్లలం అండి? పరలోకపు తండ్రి పిల్లలం. అప్పుడు మనకెవరి పేరు పెడతాడండి? ఆయన పేరే మనకు పెడతాడు. ఆయన పేరే మనకు పెడతాడు. మర్చిపోకుండా మళ్ళీ వెళ్ళిపోవాలి అక్కడికి మనం. యెషయా గ్రంథం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. క్రొత్త పేరంటే ఏంటో అనుకుంటున్నావా నువ్వు? ఆ పేరు ఎంత గొప్పది కాకపోతే నిబంధన మార్చేశాడయ్యా. క్రొత్త జీవితాన్ని ఇచ్చాడయ్యా. క్రొత్త భూమి సిద్ధంగా ఉందయ్యా. క్రొత్త ఆకాశం సిద్ధంగా ఉందయ్యా. నూతనమైన యెరూషలేము, క్రొత్త యెరూషలేము సిద్ధంగా ఉందయ్యా. ఆ పేరు కలిగిన వారికే, ఆ పేరును పెట్టుకున్న వారికే అది వస్తుంది. ఏమంటున్నాడండి? జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నడూను వెలుగుపడికి పోడు. మరియు నా దేవుని పేరు. ఎవరి పేరు? ఆ కొత్త పేరు దేవుడి పేరు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు. ఎవరి పేరండి? దేవుడి పేరట. ఆ క్రొత్త పేరేంటి? దేవుడి పేరు. దేవుడి పేరండి. ఇంతకీ దేవుడి పేరేంటండి? యెహోవా అంటారా? అది మీ అందరికీ తెలిసిందే. ఆయన పేరేంటి? మర్చిపోకూడదు. పేరు దేన్ని బట్టి వస్తుంది? పేరు దేన్ని బట్టి వస్తుంది? నువ్వు చేసే పనిని బట్టి పేరు వస్తుంది. నీ క్రియలను బట్టి నీకు పేరు వస్తుంది. ఏమండి ఈయన మంచివాడండి, దేనిని బట్టి అంటారు? పనులను బట్టి. ఈయన చెడ్డవాడండి, దేనిని బట్టి అంటారు? వాళ్ళు చేసే పనులను బట్టి. దేవుడికి కూడా పేరుందండి. దేన్ని బట్టి దేవుడికి పేరు వస్తుందో తెలుసండి? దేవుడు చేసే పనులను బట్టి దేవుడికి పేరు వస్తుందండి. దేవుడు ఎలాంటి వాడో తెలుసండి? చూద్దాం. దేవుడి పేరేంటి? లేవియాకాండం. దేవుడి పేరేంటో చూడండి. లేవియాకాండం 11వ అధ్యాయము. లేవియాకాండం 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను. దేవుడెవరు? పరిశుద్ధుడు. దేవుడికున్న పేరేంటి? పరిశుద్ధుడు.
దేవుడి పేరు పరిశుద్ధుడని మీరు ఎలా చెప్తారండి అని అడిగితే, నువ్వు నేను అస్తమానం చదువుకుంటామే యెషయా గ్రంథం 6వ అధ్యాయములో, అక్కడ యెహోవా 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 అనటం లేదు. అక్కడ ఏమంటుంది? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే యెహోవాకున్న మరొక పేరేంటి? యెహోవా క్యారెక్టర్ ఏంటో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. యెహోవా ఎవరు? పరిశుద్ధుడు. యెహోవాకున్న గొప్పతనం ఏంటి? పరిశుద్ధత. అంటే యెహోవాకు ఉన్న మరో పేరేంటో తెలుసా? పరిశుద్ధుడు. ఇక్కడ చెప్తున్నాడు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును కనుక. 45వ వచనం చూడండి ఒకసారి. 45వ వచనం, నేను మీకు తోడై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను ఎవరిని? పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులు కావలెను. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. ఆయన పేరేంటి? పరిశుద్ధుడు. మరి మనకు ఆయన పేరేమని పెడతాడు? ఆయన పేరే మనకు పెడతాడు. ఆయన పరిశుద్ధుడైనప్పుడు మనము కూడా ఎవరం? పరిశుద్ధులు. మర్చిపోకండి, మీ పేరేంటో తెలుసా? పరిశుద్ధులు. రాసుకోండి ఒకసారి. ఏమండి, నా పక్కన కూర్చున్న ఆయనకి నా పేరు ఏమండి నేను ఎవరో తెలుసా? పరిశుద్ధుడు అన్నాను అనుకోండి, నవ్వుతాడండి నన్ను చూసి. సార్లే చెప్పేవలే అంటాడు. అవునా కదండి? మీరు కూడా చెప్పండి మీ పక్కన వాళ్ళకి, ఏమండి మీ భర్తకి చెప్పండి, ఏమండి నేను ఎవరో తెలుసా? పరిశుద్ధురాల్ని అనగానే మీ భర్త నవ్వుతాడు. అవునా? ఎందుకు? మనం పరిశుద్ధులం కాదండి, అంతా పరిశుద్ధతే. రాలేదు ఇంకా మనకి. రాయండి, నేను పరిశుద్ధుడైన. మీ పేరు రాసుకోండి, నేను పరిశుద్ధుడైన పలానా, నేను పరిశుద్ధుడైన పలానా, నేను పరిశుద్ధుడైన పలానా, నేను పరిశుద్ధుడను అని రాయండి. పేర్లు పెట్టుకోవటం కాదండి. చాలా మంది పేర్లే తగిలిచ్చేసుకున్నారు. ఏమని? పరిశుద్ధమనేట. పరిశుద్ధమే, అంతా పరిశుద్ధమే. ఎదుటివాడిని ప్రేమించలేవు, ఎదుటివాడిని క్షమించలేవు, ఎదుటివాడిని గౌరవించలేవు. నువ్వు పరిశుద్ధమా? అశుద్ధం. నువ్వెవరో? పెద్ద అశుద్ధం. నువ్వు పరిశుద్ధం కాదు. పేరు పెట్టుకున్నావంటే పేరుకు తగ్గట్టుగా జీవించాలి. మన పేరేంటో తెలుసా? మనకి దేవుడు పెట్టిన పేరు పరిశుద్ధులు. నమ్మరా? మీరు నమ్మరండి. ఎందుకంటే ఇప్పుడు బ్యాచ్లన్నీ ఎలా తయారైపోయినాయి తెలుసా? మీరు ఏ విశ్వాసాలు బ్రదర్? పెంతుకొస్తా, బాక్సింగ్ ఫెలోషిప్, మీరు లోదర్ అన్నా, ఇదేదో ఆటో వాళ్ళు పేర్లు పెట్టుకుంటారండి. ఆటో యూనియన్కి, రిక్షా యూనియన్కి పేర్లు ఉంటాయి. ఎవడికి నచ్చిన యూనియన్ పేరు ఆడు ఎట్టేసుకుంటాడు. అవునా కదా? ఆ పేర్లు కాదు. దేవుడు నీకు అతి శ్రేష్టమైన ఒక మంచి నామకరణాన్ని చేశాడు. అదేంటో చూస్తావా? అద్భుతంగా ఉంటది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని. సంఘంలో ఉన్న వాళ్ళు ఏమని పిలువబడాలట?
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని. అంటే సంఘములో ఉన్న మనం అందరం, నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వాడవైనా, నాది బాక్సింగ్ ఫెలోషిప్ అని చెప్పుకోకు, నాది లోదరన్ అని చెప్పుకోకు. కొరింథీలో ఉన్న సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. పిలువబడ్డం అంటే నీకు ఆ పేరుంటేనే నువ్వు అలా పిలువబడతావు. అంటే నీ పేరు ఏమనుకున్నాడో తెలుసా దేవుడు? పరిశుద్ధుడు. పొలమూరులో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఎవరో తెలుసా? పరిశుద్ధులు. తాడేపల్లిగూడెంలో ఉన్న క్రైస్తవులందరూ ఎవరో తెలుసా? పరిశుద్ధులు. తాడేపల్లిగూడెంలో ఉన్న పరిశుద్ధులు. అంతే, ఇంకే సంఘం షటప్. సంఘం అనుకో, ఒక్కటే సంఘం, అది పరిశుద్ధుల సమూహం. వ్యక్తులు లేరిక్కడ, క్రీస్తు ఒక్కడే ఉన్నాడు. హైదరాబాదులో ఉన్న పరిశుద్ధులు, ముంబైలో ఉన్న పరిశుద్ధులు, బెంగళూరులో ఉన్న పరిశుద్ధులు పిలువబడతారా? కొరింథీలో ఉన్న పరిశుద్ధులట, కొరింథీ సంఘములో ఉన్న పరిశుద్ధులు. ఇంకా ఇంకా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు. కొలసీ అనే పట్టణంలో ఉన్న సంఘంలో ఉన్నోళ్ళు ఎవరట? పరిశుద్ధులు. కొలసీ పట్టణములో ఉన్న ఆ సంఘములో ఉన్నవారెవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే. ఏటట? మీరు పరిశుద్ధులగుటయే. కింద 7వ వచనం దగ్గరికి వెళ్ళిపోతే ఏమంటాడు? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు. మనం ఎవరో? పరిశుద్ధులు. మన పేరేంటి? పరిశుద్ధులు. అంతే. మీ అందరి ఆధార్ కార్డులు మారిపోవాలి, మీ పేర్లన్నీ మారిపోవాలి. ఏమనేలే? పరిశుద్ధుడైన. ఇంటి పేరు ఉందో లేదో చూసుకుంటారు. ఇంటి పేరు దిక్కుమాల పేర్లు ఎందుకంటే కొట్టివేయబడే పేర్లు. కొట్టివేయబడే పేర్లు ఎందుకండి? నిత్యమైన పేరు, కొట్టివేయబడని పేరు, శ్రేష్టమైన పేరు. అదేంటో తెలుసా? పరిశుద్ధుడు. ఏ పేరండి? పరిశుద్ధుడు. ఏమంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండుటకే మనలను దేవుడు పిలిచెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఎలా బ్రతికాడు ఆయన? పరిశుద్ధుడుగా. ఆయన అదే అన్నాడు, నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలడు? నోవహు, ఈ తరములోనే నువ్వు నీతిమంతుడు. ఎన్ని తరాలకైనా యేసే నీతిమంతుడు. యేసు పరిశుద్ధుడు, సమస్త విషయాలలో పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడ్డాం. కొరింథీలో ఉన్న సంఘం పరిశుద్ధులు అని పిలువబడింది. కొలసీలో ఉన్న సంఘం పరిశుద్ధులు అని పిలువబడింది. నేడున్న సంఘ బిడ్డలారా, నేడున్న సంఘాలలో ఉన్న విశ్వాసులారా, మీరు ఎలా పిలువబడుతున్నారు?
మీరు మార్చుకున్న పేర్లతో పిలువబడుతున్నారా? పరలోకపు తండ్రి మీకు పెట్టిన పేరుతో పిలువబడుతున్నారా? పరలోకపు తండ్రి మీకు పెట్టిన పేరేంటో తెలుసా? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడి గనుక మీరు కూడా ఎలా ఉండండి? పరిశుద్ధుడు. పరలోకపు తండ్రి మనందరికీ పెట్టిన పేరు తన పేరే మనకు పెట్టాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా పిలవబడాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లల, మరొకసారి ఈ మాటలను మీరు పరిశీలించండి, పరీక్షించండి. ఆ క్రొత్త పేరుకు మీరు న్యాయం చేయాలి. మీరు పరిశుద్ధులుగా మారిపోవాలి. పరిశుద్ధతను మీరు స్వతంత్రించుకోవాలి. అప్పుడే ఆ పరిశుద్ధుడైన తండ్రి దగ్గరకు మీరు వెళ్తారు. ఎందుకు మీరు పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఈ చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మనల్ని పరిశుద్ధంగా ఉంచడానికి పరలోకపు తండ్రి పరిశుద్ధుడు. మనందరి రక్షణ కొరకు, మనందరి పాపపు డాగులను కడగటానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. మనందరికీ ఆదరణకర్తగా ఉన్నటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. మనందరి చేతిలో దేవుడు పెట్టాడే ఈ 66 పుస్తకాలు. 66 పుస్తకాలలో ఉన్న పవిత్ర గ్రంథము కూడా ఎలాంటిది? పరిశుద్ధ గ్రంథం. మనం చదువుతున్న గ్రంథం పరిశుద్ధం. మన ఆదరణకర్త పరిశుద్ధుడు. మనందరికీ రక్తాన్ని కార్చి మన పాపాలను కడిగిన వాడు పరిశుద్ధుడు. మనందరికీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. ఇన్ని పరిశుద్ధతల మధ్య మనము కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. క్రొత్త పేరు కోసం క్రొత్త జన్మ వచ్చింది, క్రొత్త నిబంధన వచ్చింది, క్రొత్త ఆకాశం వచ్చింది, క్రొత్త భూమి వచ్చింది, క్రొత్త యెరూషలేము వచ్చింది. ఒక క్రొత్త పేరు కోసం. ఆ క్రొత్త పేరే పరిశుద్ధత, పరిశుద్ధులు. ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవడానికి నిన్ను కన్న పరలోకపు తండ్రి పరిశుద్ధుడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు పరిశుద్ధుడు. నీ కొరకు ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. నువ్వు చదువుకుంటున్న మహావేద గ్రంథం పరిశుద్ధమైనది. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. మనందరం చదువుకుంటున్న బైబిల్ పరిశుద్ధం. ఇన్ని పరిశుద్ధతల మధ్య నువ్వెలా ఉండాలో తెలుసా? పరిశుద్ధుడుగా ఉండాలి. దేవుడు నీకు పెట్టిన పరిశుద్ధుడనే పేరుకి నువ్వు న్యాయం చేయాలి. ఆ పేరుతో నువ్వు పిలువబడాలి. నిజముగా నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలి. నువ్వు పరిశుద్ధుడుగా ఉండుటకు ఎవరు మార్గదర్శి? 24వ వచనంలో చెప్తాడు కదా, ఏమని? మనం చదువుకున్న పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, ఎందుకు మీరు పిలువబడితిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు, పాపము చేయకుండా జీవించాడు. తండ్రి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బ్రతికాడు. మనం కూడా ఆ క్రీస్తు అడుగు జాడలను అడుగుదాం. క్రీస్తు పరిశుద్ధుడుగా ఉన్నాడు, మనము కూడా పరిశుద్ధులుగా ఉందాం. ఆ పరిశుద్ధమైన ఆ తండ్రికి మన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా ఆనందాన్ని తెచ్చిపెడదాం. అటువంటి భాగ్యం దేవుడు ఈ వాక్యమైన మీ అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. నీ ప్రియమైన పిల్లలకు నీ మాటలు చెప్పానయ్యా. విన్న ఆ మాటలను విడిచిపెట్టకుండా వారి హృదయంలో భద్రపరుచుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా వారు బ్రతుకుటకు మీ కృపను అనుగ్రహించవలసిందిగా కోరుతూ తండ్రి నీ విడిచిపెట్టే దౌర్భాగ్యపు స్థితి నుండి ప్రతి ఒక్కరిని తప్పించవలసిందిగా కోరుతూ ఈ కరోనా టైంలో తండ్రి అందరూ ఎలాంటి కష్టాల్లో ఉన్నారో మాకు తెలియదు నాయన. ఆ కష్టాలన్నిటినీ తీసివేయండి, మీరే ఆదరించండి. అందరూ ఆహారం లేక అలమటించిపోతున్నారు, రకరకాల అవసరతలతో చాలా మంది బాధపడుతున్నారు. తండ్రి అందరినీ మీరే చల్లగా కాపాడండి.
మళ్ళా సహోదరులు అంతా మేము కలుసుకుని మిమ్మల్ని ఒక చోట కూర్చుని మేము మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని త్వరలో మీరు మాకు దయచేయవలసిందిగా కోరుతూ ఈ లైవ్ ద్వారా ఎంతమంది నీ మాటలు విన్నారో అందరినీ మీరు దీవించవలసిందిగా కోరుతూ యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థిస్తున్నాను.